వెల్కమ్ టు డాక్టర్ గిండి సైన్స్ అకాడమీ కరెంట్ అఫైర్స్ సెషన్. ప్రతిరోజు మీకు ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి విషయాలను డిస్కస్ చేస్తున్నాం. మీరందరూ కూడా చూసుంటారు, యూనియన్ క్యాబినెట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. మీరు ఎవరైతే యూపీఎస్సీ ఏపీపీఎస్సీ ఇతర ఎగ్జామ్స్లో వస్తున్నారో ఇలాంటి వాటి మీదే ఎగ్జామ్స్లో వస్తాయి కాబట్టి ఆ ఐటమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ బిగ్ క్యాబినెట్ డెసిషన్స్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఆషామాషిగా ఉండవు, ముఖ్యంగా యూనియన్ క్యాబినెట్. దాంట్లో తీసుకున్న వాటిల్లో బిగ్ డెసిషన్స్ అంటున్నాం, చాలా పెద్ద నిర్ణయాలు ఇవన్నీ. ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ అని మీకు అంతా తెలుసు, మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సో కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ భాగంగా సెమీ కండక్టర్స్ గురించి నిర్ణయం తీసుకుంది, అలాగే మొబైల్స్ గురించి నిర్ణయం తీసుకుంది, ఫర్టిలైజర్స్ గురించి నిర్ణయం తీసుకుంది, హైవేస్ గురించి తీసుకుంది. సో గెట్ ఏ ఫ్రెష్ పుష్ అనే టైప్లో మనం తీసుకెళ్తున్నాం. ఇలాంటి అంశాలు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎగ్జామినేషన్ యాంగిల్లో ఏ రకంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం చూస్తున్నాం. ఇండియా హ్యాస్ బిన్ ప్రాక్టీసింగ్ an aggressive strategy to strengthen domestic manufacturing and reduce dependence on imports. ఇది మనకు ఉండేటువంటి ఐటమ్. అక్రాస్ క్రిటికల్ సెక్టార్. క్రిటికల్ సెక్టార్ అంటే కీలకమైన రంగాలు. ఈ క్రిటికల్ సెక్టార్లో కీలకమైన రంగాల్లో ముఖ్యంగా మనం ఏమనుకుంటున్నామంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకోవడం కాకుండా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీల్ని మనము స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, బలోపేతం చేసుకోవాలి. దాంతోపాటు ఏం చేసుకోవాలి, టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్. అంటే ఇంపోర్ట్స్ తెచ్చుకుంటే ఫారెక్స్ అంటే తెలుసు కదా మీకు. ఏంటి ఫారెక్స్ అంటే? ఫారిన్ ఎక్స్చేంజ్, విదేశీ మారక ద్రవ్యం తరిగిపోతుంది. కాబట్టి మన విదేశీ మారక ద్రవ్యము ఎంత ఇంపార్టెంటో ఎకానమీ మీరు చదువుతుంటారు. కాబట్టి ఇక్కడ ఈ డిపెండెన్సీ కానీ ఇంపోర్ట్స్ మీద తగ్గించుకోగలిగితే డొమెస్టిక్గా స్థానికంగా ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా తయారీని కానీ ఈ ముఖ్యంగా క్రిటికల్ సెక్టార్స్ ఏమవుతున్నాయో ఇప్పుడు మాట్లాడిన వీటిలో కానీ చేసుకోగలిగితే అది మనకు భారతదేశానికి ఖచ్చితంగా మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్, ఆత్మనిర్భర్ భారత్, తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి భారతదేశం వెళ్తుందని ఆ దాంట్లో భాగంగా ఇప్పుడు తీసుకునేటువంటి యూనియన్ క్యాబినెట్ డెసిషన్స్ ఉన్నాయి. కాబట్టి క్యాబినెట్ ఏం చేసిందంటే అప్రూవ్స్ 4 మేజర్ ఏరియాస్, ఈ 4 ప్రధానమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన ఈ ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకోవడం. సో కాబట్టి యూనియన్ క్యాబినెట్ తీసుకున్నటువంటి ఈ 4 ఏరియాస్ ఏమవుతున్నాయో ఇవి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వచ్చింది కాబట్టి ఇవి జాగ్రత్త నోట్ చేసుకోండి. ఇవి ఏమేంటంటే మొట్టమొదటిది సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ సెమీ కండక్టర్ ఏంటి, దీన్ని ఎలా ఏమో డిస్కస్ చేయబోతున్నాం. ఇది క్రిటికల్ ఫర్ ఎలక్ట్రానిక్స్, ఏఐ, డిఫెన్స్. సెమీ కండక్టర్స్ అంటే మీకు అందరూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నారు కాబట్టి ఇప్పటికే అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి ఇవి ఎలక్ట్రానిక్స్లో కావచ్చు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, డిఫెన్స్ రక్షణ రంగంలో కావచ్చు, చాలా కీలకమైనటువంటి సెమీ కండక్టర్స్ ఏమవుతున్నాయో వీటి తయారీ మ్యానుఫ్యాక్చరర్స్ మంచి ఒక డెసిషన్ తీసుకుంది, అది డిస్కస్ చేద్దాం. అలాగనే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్. సార్ మొబైల్ ఫోన్ అంటే ఎస్, మీరందరూ కూడా మొబైల్ ఫోన్స్ అందరూ వాడుతున్నాం కాబట్టి ఈ మొబైల్ ఫోన్ సంబంధించి ముఖ్యంగా ఎక్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించి ఈ విషయాన్ని మనము పాలసీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో డిస్కస్ చేయబోతున్నాం. అలాగనే యూరియా ప్రొడక్షన్, ఇది ముఖ్యంగా అగ్రికల్చర్ సెల్ఫ్ సఫిషియెన్సీ. మన భారతదేశము మనకు ఉండేటువంటి వ్యవసాయ రంగం ఎంతమంది అగ్రేరియన్ కంట్రీ. కాబట్టి ఈ అగ్రేరియన్ కంట్రీలో ఈ వ్యవసాయ ఆధారిత భారతదేశంలో మనం అగ్రికల్చర్కి కంపల్సరీగా అవసరమైంది యూరియా. ఇటీవల వెస్ట్ ఏషియా క్రైసిస్ చూశారు కదా, పశ్చిమ సంక్షోభం వల్ల క్రూడ్ ఆయిల్ లేకపోతే ఈ యొక్క యూరియా ప్రొడక్షన్ ఆగిపోవడము, రైతులు ఇబ్బంది పడటం జరుగుతుంది. ముఖ్యంగా ఎల్నినో ఎఫెక్ట్ అవుతుంది, మనకి జియోగ్రఫీ చదువుతున్నారు మీరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ అగ్రికల్చర్కి సెల్ఫ్ సఫిషియెంట్గా తన కాళ్ళ మీద నిలబడాలంటే అవసరమైనటువంటి యూరియా ప్రొడక్షన్ సంబంధించి కీ నిర్ణయం తీసుకుంది. ఎలాంటిది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అలాగనే హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి మనకి ఈరోజు ఇవన్నీ కూడా ఇంప్రూవ్డ్ కనెక్టివిటీ ఉండాలంటే ఎక్కడికైనా రవాణా రంగం చూస్తున్నాం. ఈరోజు మనం ఎక్కడికైనా ఈరోజు హైవేస్, నేషనల్ హైవేస్ ఎలా ఉన్నాయి, సో వాటర్ హైవేస్ ఎలా ఉన్నాయి చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి నిర్ణయం, ఈ 4 నిర్ణయాలు యూనియన్ క్యాబినెట్ తీసుకుంది కాబట్టి దాని గురించి చూస్తున్నాం. ఇక్కడ సెమీ కండక్టర్స్ మాట్లాడుతున్నాం, ఇక్కడ మొబైల్ గురించి మాట్లాడుతున్నాం, యూరియా ప్రొడక్షన్ మాట్లాడుతున్నాం, హైవే గురించి మాట్లాడుతున్నాం. ఒక్కొక్క రంగాన్ని మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది సెమీ కండక్టర్. ఈ సెమీ కండక్టర్ అంటే మీకు అందరూ కూడా అవేర్నెస్ ఉంటుంది, అయినా కూడా చెప్పడం బాధ్యత కాబట్టి సెమీ కండక్టర్ అంటే ఏంటి. ఈ సెమీ కండక్టర్ చిప్ అనేది దీన్నే మనము ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఐసి అనే పేరుతో పిలుస్తాం. మీరందరూ ఈ పదాలు వినుంటారు. ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు,
మీరు ఇతరత బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, మీరందరూ కూడా సెమీ కండక్టర్ అంటే ఒక చిప్ అది. ఈ చిప్ అనే దాన్ని ఏమన్నామో ఐసీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ యూనిట్ అనే పేరుతో, షార్ట్కట్లో ఐసీ అనే పేరుతో పిలుస్తున్నాం. దీన్ని మైక్రో చిప్ అని కూడా పిలుస్తారు, అంటే చాలా చిన్నది ఉండేటువంటి చిప్. కాబట్టి ఇది ఏంటి అంటే ఒక స్మాల్ ఎలక్ట్రానిక్ డివైస్, అంటే ఎలక్ట్రానిక్తో పనిచేసే ఒక డివైస్, ఒక ఇన్స్ట్రుమెంట్నే మనము ఐసీ అనే పేరుతో, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనే పేరుతో మైక్రో చిప్, దాన్నే సెమీ కండక్టర్ అనుకోవచ్చు. రైట్. కాబట్టి దీంట్లో ఏముంటుందంటే మల్టిపుల్ ఇంటర్ కనెక్టెడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే అనేకమైనటువంటి, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సెమీ కండక్టర్కి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్కి ఉండేటువంటి డిఫరెన్స్ కూడా మళ్ళీ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో నేర్చుకుంటే ఇక్కడ అవసరం లేదు మీకు. కాబట్టి ఇక్కడ ఈ మల్టిపుల్గా ఉండేటువంటి ఇంటర్ కనెక్టెడ్, ఒకదాంతో అనుసంధానించబడినటువంటి ఇలాంటివి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ సెమీ కండక్టర్ చిప్స్ అనేటువంటిది దేంతో తయారవుతాయంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేటువంటి ట్రాన్సిస్టర్స్తోను, రెసిస్టర్స్తోను, కెపాసిటర్స్ తయారవుతాయి. ఇవన్నీ కూడా ఇలా అసెంబుల్ అవ్వడం మీరు చూస్తుంటారు. ఓపెన్ చేస్తే అలవాటే కదా, ఇళ్లలో ఏదో ఒకటి మనకు తెలిసిన తెలియని ఓపెన్ చేస్తుంటారు, దాంట్లో ఈ సర్క్యూట్స్ చూస్తుంటారు. కాబట్టి ఈ కాంపోనెంట్స్ అనేటువంటివి ఒక చెప్పాలంటే ఎలా చేస్తారంటే స్మాల్ పీస్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్, యూజువల్ సిలికాన్తో తయారు చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఎందుకు అర్థమైంది, ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది కాబట్టి ఒక బ్యాక్గ్రౌండ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ సెమీ కండక్టర్ అనేటువంటిది టైనీ ఎలక్ట్రికల్ స్విచ్చెస్, చాలా చిన్నదైనటువంటి ఎలక్ట్రికల్ స్విచ్చెస్ లాంటివి. అంటే ఎలా చేస్తాయంటే ఎలక్ట్రికల్ కరెంట్స్ని ఆన్ కానీ ఆఫ్ కానీ చేసేయండి. ఇక్కడ చూస్తున్నాం ఇది ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ సెమీ కండక్టర్ పేరుతో పిలుస్తున్నాం. ఇది సెమీ కండక్టర్ ఎలా ఉంది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఎలా ఉందో, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ మీరు నేర్చుకుంటారు. ఒక అవగాహన కావాలి కాబట్టి పాలసీ ఇంపార్టెంట్ మనకి దీని గురించి ఇచ్చాను. రైట్. మరి ఇప్పుడు మాట్లాడేది సెమికాన్ 2.0 వచ్చింది. మనంతా రోబో సినిమా చూస్తుంటాం, రోబో 1.0 అలాగా. సో అలాగా సెమికాన్ 2.0 అనేది వచ్చింది. ఇది పాలసీ. ఈ 1.0 మీకు అవేర్నెస్ ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది. దాంతోపాటుగా 2.0 పాలసీ గురించి మాట్లాడుతున్నాం. ఈ సెమికాన్ 2.0 ఏంటంటే ఒక కాంప్రహెన్సివ్ సమగ్రమైనటువంటి మ్యాక్రో లెవెల్ స్థూల స్థాయిలో నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్. ఇది ఎగ్జామినేషన్లో అడగచ్చు మీకు. కాబట్టి సెమికాన్ 2.0 అంటే మనకు మ్యాక్రో లెవెల్లో దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ ఉందో దాన్నే సెమికాన్ 2.0 మీరు ఒక తయారు చేసుకోవాలి మెటీరియల్. ఇది దేనికి తయారు చేశారంటే టు ప్రొవైడ్ సస్టైన్డ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ టు ద సెమీ కండక్టర్ సెక్టర్. కాబట్టి ఇంత కీలకమైనటువంటి కీ సెక్టార్ అనేటువంటి ఈ సెమీ కండక్టర్ సెక్టార్కి అవసరమైనటువంటి సస్టైన్డ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఈ రంగం నిలబడాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి. సో దీనికి సంబంధించి వచ్చిన పాలసీనే సెమికాన్ 2.0 అని పిలుస్తారు. ఇక్కడ ఈ ట్రాన్సిట్స్ ఇండియాస్ టెక్నాలజీ ఈకోసిస్టమ్ ఫ్రమ్ బేసిక్ చిప్స్ అసెంబ్లీ. ఎందుకంటే ఈ పాలసీ ఈ యొక్క సెమికాన్ 2.0 అనేది ఈరోజు భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎలా ఉండేవాళ్ళం, బేసిక్గా ఉండేటువంటి చిప్ అసెంబ్లీ మాత్రం చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఈ పాలసీ ప్రకారం 1.0 అయిపోయింది, 2.0కి వస్తున్నాం. ఇప్పుడేం చేస్తున్నాం అంటే కంప్లీట్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఫ్యాబ్రికేషన్. అంటే ఇప్పటి వరకు అసెంబుల్ మాత్రమే చేసే భారతదేశము ఇప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ రిలయంట్గా ఈ పాలసీలో భాగంగా సెమికాన్ 2.0 పాలసీగా ఏమవుతుంది, అడ్వాన్స్ ఆధునికమైనటువంటి ఫ్యాబ్రికేట్ చేస్తుంది, అలాగనే టూల్ చైన్ డిజైన్ చేస్తుంది, రా మెటీరియల్ ప్రాసెసింగ్, అంటే అన్ని రంగాలు ఈరోజు ఇక్కడే ఉండబోతున్నాయి. మీకు అర్థమేంటది, ఇప్పటి వరకు ఎక్కడి నుంచో తెచ్చుకొని మనం అసెంబుల్ చేస్తుంటే అసెంబులే కాదు మనమే తయారు చేసి వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి దశకి వెళ్ళిపోయింది. ఇది డిఫెన్స్కి, ఏఐకి అన్నిటికి కావాల్సినటువంటి మెటీరియల్ ఈరోజు అన్ని రంగాల్లో మనం తయారవుతాం. అదే సెమికాన్ 2.0. కాబట్టి ఇక్కడ ఇది దేంట్లో భాగంగా ఉంది అంటే ఈ సెమికాన్ 2.0 అనేది ఈ స్కీమ్ అనేది మనకు ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా ఐఎస్ఎం అని గుర్తుపెట్టుకోండి. ఐఎస్ఎం అని గుర్తుపెట్టుకోండి మీరు. ఐఎస్ఎం అంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా ఇప్పుడు తీసుకునేటువంటి సెమికాన్ 2.0 ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో మీకు ఆల్టర్నేటివ్స్ ఇచ్చి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దేంట్లో భాగం అంటే ఐఎస్ఎం ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్లో భాగమే ఈ సెమికాన్ 2.0 గుర్తుపెట్టుకోండి. అలాగే దీని యొక్క ఉద్దేశమని అడగచ్చు ఎగ్జామినేషన్లో.
దాని ఏమేంటి అంటే ద ఓవర్ రీచింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెమికాన్ 2.0 ఈజ్ టు ప్లేస్ ఇండియా పర్మనెంట్లీ ఆన్ ద సెమీ కండక్టర్ మ్యాప్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ ముఖ చిత్రం చూస్తే మనం మ్యాప్ చూస్తే వరల్డ్ మ్యాప్లో ఈ సెమీ కండక్టర్లో భారతదేశాన్ని ప్రముఖంగా ఉంచడమే ఈ యొక్క సెమికాన్ 2.0 ఉద్దేశం. ఎందుకంటే ఖచ్చితంగా టాప్ అవుద్ది, ఎందుకంటే అన్నీ మనమే చేసుకుంటాం. ఇక్కడ ఇంత ముందాక అసెంబుల్ చేసేటువంటి ఇండియా ఈరోజు అన్నీ ఇక్కడ తయారు చేస్తుంది. ఈ పాలసీలో భాగంగా ప్రపంచ ముఖ చిత్రంలో సెమికాన్లో ఇండియా నంబర్ 1 కావడమే ఈ యొక్క ఉద్దేశము. ఈ విధంగా ఇండియా యొక్క సెమీ కండక్టర్ మిషన్ 2.0 చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మరి ఈ యొక్క 2.0 సెమికాన్ 2.0 యొక్క కీ ఫీచర్స్ ఏంటి, ముఖ్యమైనటువంటి ఏంటి అని చూస్తే మొట్టమొదటిది ఎగ్జామినేషన్ పనికొచ్చేటిది మ్యాసివ్ ఫిజికల్ అవుట్వే. అంటే భారీ ఎత్తున ఈ ఆర్థికమైనటువంటి విషయాలు కదా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అడిగేది. ఎస్, ఇక్కడ చూస్తే బ్యాక్డ్ బై ఇన్ ఎక్స్పాండెడ్ డెడికేటెడ్ గవర్నమెంట్ బడ్జెట్ ఆఫ్ 1,27,500 crores. ఎగ్జామినేషన్లో ఈ సెమికాన్ 2.0కి అవుట్లే అంటే మనం ముందు ఇస్తాం కదా బడ్జెట్ ఎంత ఇచ్చేందంటే ఈ ఫిగర్స్ ఇస్తాడు. ఏం గుర్తుపెట్టుకోవాలి, 1,27,500 crores, 1,57,27,500 కోట్ల రూపాయలని కేటాయించిందన్నమాట. సో ఇలాంటి ఫిగర్స్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని కొన్ని పిల్లర్స్గా విడగొట్టచ్చు. అంటే పిల్లర్స్ అంటే మనం ఈ యొక్క ప్రాజెక్ట్కి కొన్ని పిల్లర్స్ లాగా ఈ సెమికాన్ మిషన్ ఏమో చెప్పు ఐఎస్ఎం మిషన్లో ఈ యొక్క సెమికాన్ 2.0లో పిల్లర్ 1, పిల్లర్ 2, పిల్లర్ 3, పిల్లర్ 4, పిల్లర్ 5, పిల్లర్ 6 అని 6 పిల్లర్స్గా కీలక అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇట్ నాట్ ఓన్లీ ఫర్ ఫిలిమ్స్, మెయిన్స్కి కావాల్సిన సైన్స్ అండ్ టెక్నాలజీ కావాల్సిన ఎస్ఏ కావాల్సినటువంటి మెటీరియల్ అందిస్తున్నాను. ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా దీని గురించి డిస్కస్ చేద్దాం. పిల్లర్ 1 ఏంటంటే డీపెనింగ్ ద డిజైన్ ఈకోసిస్టమ్. అంటే ఏదైతే మనకు ఉండేటువంటి డిజైన్ ఈకోసిస్టమ్ ఉందో దాన్ని చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఫోకస్ చేయాలి. ఇండియాని ఎలా చేయాలంటే ఒక ప్రైమరీ సెమీ కండక్టర్ చిప్ డిజైన్ ఐపీ హబ్గా మార్చాలి. అంతే కదా, మనము ఈ రకంగా డిజైన్ ఈకోసిస్టంలో చూస్తే ఇప్పటివరకు ఏంటంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, అసెంబుల్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇండియాని ఎలా మార్చాలంటే ఒక ప్రైమరీ సెమీ కండక్టర్ చిప్ డిజైన్గా మార్చాలి. కాబట్టి ఏం చేయాలి, మూవింగ్ పాస్ట్ the initial success of its 105 chip design startups to engineer proprietary IPs, commercial system, blacks and unique architecture. అంటే ఇప్పటి వరకు ఉండేటువంటి మనకు ఉండేటువంటి ఏమైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో 105 చిప్ డిజైన్ స్టార్టప్స్ అంటాం. అంటే చిప్ ఎలా ఉండాలి, ఏ రకం డిజైన్ చేస్తాయి, ఇలాంటి స్టార్టప్ అంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాళ్ళు చేస్తుంటారు. ఇలాంటి వాటిని మనము ఇంజనీర్ ప్రొప్రైటరీ ఐపీస్గా ఇప్పటి వరకు స్టార్టప్ కంపెనీలు నిష్ణాతులుగా ఎక్స్పర్ట్స్గా తయారు చేయాలి. దీనిలో ఇది ఒక భాగం, అంటే డీపెనింగ్ ద డిజైన్ ఈకోసిస్టమ్. రెండోది ఏం చేయాలి, కమర్షియల్ సిస్టమ్ బ్లాక్స్. ఎక్కడికెక్కడ వ్యాపార దృష్టితో వాణిజ్య దృష్టితో ఈ బ్లాక్స్ని తయారు చేయాలి. ఇది రెండోది దీంట్లో భాగంగానే. మూడోది ఏం చేయాలి, యూనిక్ ఆర్కిటెక్చర్. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అద్వితీయమైనటువంటి ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం. సో ఈ విధంగా ఈ 105 చిప్ డిజైన్ స్టార్టప్ని ఇంజనీర్ ప్రొపరేటరీ ఐపీఎస్గా మార్చాలి, కమర్షియల్ సిస్టమ్ బ్లాక్స్గా మార్చాలి, యూనిక్ ఆర్కిటెక్చర్ మార్చి ఇవన్నీ పిల్లర్ 1 అంటే ప్రాథమికమైన ఉద్దేశం అర్థమైంది. దీని ద్వారా ఈ యొక్క డిజైన్ ఈకోసిస్టమ్ని డీపెన్ చేయగలుగుతాం. ఇది ఫస్ట్ పార్ట్. రెండోది పిల్లర్ 2. రెండోది అంటే ఇన్సెంటివైజింగ్ మెషిన్స్ అండ్ మెటీరియల్. నీకు ఖచ్చితంగా ఏం కావాలి, మెషిన్స్ కావాలి, మెటీరియల్ కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, కావాలంటే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కావాలి కదా. ఎవరికి, ఎవరైతే ఈ సెమీ కండక్టర్ రంగంలో ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏం కావాలంటే ఈ ఫర్మ్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ ద హెవీ మిషనరీ, ప్రెసిషన్ టూల్స్, స్పెషలైజ్డ్ కెమికల్స్ అండ్ హై ప్యూరిటీ గ్యాసెస్ ఎసెన్షియల్ ఫర్ రన్నింగ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్స్. ఈ ఏవైతే సెమీ కండక్టర్ ఫ్యాక్స్ రన్ చేస్తున్నాయో వాటికి ఇవన్నీ కావాలి కదా. ఈ పెద్ద పెద్ద భారీ ఎత్తున మెషినరీ కావాలి, ఆషామాషి కాదు కదా తయారు చేయడం అంటే. ప్రెసిషన్ టూల్స్, ఖచ్చితమైనటువంటి ప్రెసిషన్గా చేసేటువంటి టూల్స్ కావాలి, స్పెషలైజ్డ్ కెమికల్స్ కావాలి వాటి ప్రత్యేకంగా చేయాలంటే, అలాగనే హై ప్యూరిటీ గ్యాసెస్ కావాలి. ఇవన్నీ ఈ రకంగా చేస్తే అప్పుడు సెమీ కండక్టర్ ఫ్యాక్టరీస్ పనిచేస్తాయి. సో కాబట్టి ఏం చేయాలి, మనం రెండో దశలో ఇక్కడ దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఎవరైతే సెమీ కండక్టర్ రంగంలోకి వస్తున్నారో వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి ఇలాంటివన్నీ ఇస్తే వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఒక లోకల్ ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని ఇవ్వగలిగితే ఈ పిల్లర్ 2లో ఇన్సెంటివైజ్ అయితే ప్రోత్సాహాలు ఇస్తే ఖచ్చితంగా మెషిన్స్ని మెటీరియల్ సప్లై చేస్తే అప్పుడు మనకు ఈ యొక్క 2.0లో మనం ఖచ్చితంగా ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ముందుకెళ్తుందని ఇది ఉద్దేశం. నెక్స్ట్
పిల్లర్ 3 ఏంటంటే ఎక్స్పాండింగ్ గ్లోబల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్. మనం ఏం చేసుకోవాలంటే అట్రాక్టింగ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్. అంటే మనం ఇక్కడే కూర్చొని స్థానికంగా నా దగ్గర టెక్నాలజీ అనుకోని విరవేయకూడదు. బయట చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మన ఇండియన్స్ ఏ విధంగా ఫారిన్కి వెళ్ళి జాబ్స్ తెచ్చుకుంటున్నారో అలా అక్కడ వాళ్ళని ఇక్కడ తెచ్చుకోవాలి నిపుణుల్ని. కాబట్టి మనం ఏం చేయాలి, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఉన్నారో అక్కడ సంబంధించిన వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి. ఏం చేయాలంటే వాళ్ళకి ప్రోత్సహించి కమర్షియల్ ప్లాంట్స్ని బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. కాబట్టి వ్యాపార సంస్థ మీరు రెండయ్యా బాబు మా భారతదేశంలో పెట్టుబడి పెట్టండి, మీకు ఈ ప్రోత్సాహాలు ఇస్తుంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సో ఆ విధంగా కమర్షియల్ ప్లాంట్స్ని బిల్డ్ చేసుకోవాలి. ఆ విధంగా సిలికాన్ ఫ్యాబ్స్ని నిర్మించాలి. కాంపౌండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ నిర్మించాలి. అలాగనే మనకు ఉండేటువంటి ఈ డిస్క్రీట్ కాంపోనెంట్ ఫ్యాబ్స్ని, ఇంకా చెప్పాలంటే డిస్ప్లే ఫ్యాబ్స్, ఇలా రకాలు ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించి గ్లోబల్లో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఆ విధంగా చేయాలంటే మనము ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ఫ్యాబ్ షెడ్యూల్ టు బి కమిషన్డ్ ఇన్ 2028. మనం 26లో ఉన్నాం. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది. ఇంకా 1.5 సంవత్సరంలో మనకు ఉండే టార్గెట్ ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి కమర్షియల్గా ఉండేటువంటి సిలికాన్ ఫ్యాబ్ ఇక్కడ రావాలని డిజైన్ చేశారు. ఇది బాగా అంటే ఇప్పటివరకు లేదు మనకి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారి ఇప్పుడు అసెంబుల్ చేసేవాళ్ళం. కాబట్టి మనం ఫ్యాబ్రికేట్ చేసేటువంటి పరిస్థితి రావాలి సిలికాన్. ఇప్పటి వరకు చైనానో తైవాన్ ఇలా కాదు మనం ఉండాల్సింది. భారతదేశం మనం అన్ని రంగాలు ముందుకెళ్ళాలంటే, మనం జపాన్ని చైనాని అధిగమించాలంటే మన దగ్గర అలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కాబట్టి బయట ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ కూడా మనం తీసుకొని ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తే అట్రాక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తారనేది కాన్సెప్ట్. నెక్స్ట్ పిల్లర్ 4 స్ట్రెంగ్థనింగ్ అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్. కాబట్టి ప్యాకేజింగ్ అంటే మీ ప్యాకేజ్ ఊహించుకోబాకండి. ఇక్కడ దాన్ని ఎలా ప్యాక్ చేస్తున్నారు ఏ రకంగా చూస్తే యాక్టివ్లీ ఎంకరేజెస్ ద సెటప్ హైటెక్ అసెంబ్లీ. కాబట్టి ఏవైతే ఈ సిలికాన్ ఇప్పుడు మీకు ఇమేజ్ కూడా చూపిస్తాను, ఈ సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏవైతే డిస్కస్ చేసామో ఆ కాంపోనెంట్స్ని అవి హైటెక్లో అసెంబుల్ చేయాలి, అలాగే టెస్ట్ చేయాలి, మార్కింగ్ చేయాలి అండ్ ప్యాకేజ్. ఇది మొత్తాన్ని ATMP అని వాడతారు. SNT పేపర్లో ATMP అంటే మీరు గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ATMP అంటే అసెంబ్లీ, టెస్టింగు, మార్కింగు అండ్ ప్యాకేజింగ్. ఈ మొత్తాన్ని కలిసి ATMP అంటారు. అలాగనే రెండో పదం మీకు OS80 అనే పదం వస్తుంది. OS80 అంటే అవుట్ సోర్సెడ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ అంటారు. అంటే అక్కడికక్కడే కాకుండా బయట నుంచి తీసుకున్న వాటిని చేయడం మనం OS80 అంటారు. సో ఈ విధంగా మన భారతదేశాన్ని మెయిన్ గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఫర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ప్యాకేజింగ్. ప్రపంచంలో ఎవడైనా సరే ఎక్కడైనా సరే అది ఎక్కడ అంటే ఇండియా అనే వైపుగా మన వైపు చూడాలంటే మన ప్రపంచవ్యాప్తంగా వీళ్ళని అట్రాక్ట్ చేయడమే కాకుండా ఈ రకంగా ఉండేటువంటి అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ ఏమవుతుందో దీన్ని కానీ ఇవ్వగలిగితే మన దగ్గరికి వస్తారు. ఆ విధంగా ATMP కావచ్చు, OS80 కావచ్చు. ఇది ఇక్కడ మనకు ఉండేటువంటి ఉద్దేశము. ఇది పిల్లర్ 4 అంటాం. మరి పిల్లర్ 5 అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ నోడ్ అండ్ R&D అంటాం. అడ్వాన్స్డ్ నోడ్ అండ్ R&D. కాబట్టి ఇక్కడ ట్రాన్సిషన్ ఫ్రమ్ ద ఇనిషియల్ బేస్ లైన్ నోడ్స్ ఆఫ్ 28 నానోమీటర్స్ అంటున్నాం. ఇక్కడ 1 టన్ ఉంటే దాన్ని ఇంకా కూడా మనము అడ్వాన్స్డ్గా సబ్ 28 నానోమీటర్స్ నోట్స్ గాను ఫ్రాంటెడ్ టెక్నాలజీస్తో ఈరోజు లీడింగ్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్స్తో అనుసంధానిస్తూ ఈ టెక్నాలజీ ముందుకెళ్ళాలి. అంటే ఇప్పటి వరకు ఉండేటువంటి కాకుండా అడ్వాన్స్డ్గా ఉండేటువంటి నోడ్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. ఇప్పుడు సైజ్ చూడండి, అంటే సైజ్ ఎంత మైన్యూట్ అయితే అంత టెక్నాలజీ ఉండాలి. ఆ చేసేటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. దీని వైపుగా దిశగా అడుగులు వేస్తుంది భారతదేశము. అంటే టెక్నాలజీ చూస్తున్నాం ఇక్కడ అడ్వాన్స్డ్ నోడ్ చిప్స్ 5nm, 3nm, 2nm అంటున్నాం. సో ఈ విధంగా చూస్తే GA టెక్నాలజీ, 3D చిప్లెట్ ప్యాకేజింగ్, AI ప్రాసెసర్. సో ఇవన్నీ కూడా ఎంత తక్కువ సూక్ష్మమైన దాంట్లో దట్ ఈస్ నానో టెక్నాలజీ మనం వింటున్నాము. సో కాబట్టి దీనికి సంబంధించి భారతదేశము ఈ వైపుగా దిశగా వేస్తుందన్నమాట అడుగులు. సో కాబట్టి ఈ విధంగా అడ్వాన్స్డ్ నోడ్ R&D కింద మన భారతదేశము టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని మనము ఈ వైపుకి వెళ్తున్నాం. నెక్స్ట్ పిల్లర్ 6. మరి ఇవన్నీ కూడా చెప్పాలంటే మనం ఏం చేయాలంటే టాలెంట్ డెవలప్ చేయాలి కదా. టాలెంట్ లేకపోతే ఏం చేయగలుగుతాం? అలా కాబట్టి ఈ టాలెంట్ ఏం చేయాలంటే మనము 68,000 స్టూడెంట్స్ 68,000 విద్యార్థుల్ని ఆల్రెడీ ట్రైన్ చేశాము. 315 యూనివర్సిటీస్లో చేశాం. ఇండియన్ యూనివర్సిటీస్లో 315 యూనివర్సిటీస్లో 68,000 మంది విద్యార్థుల్ని ఈ టైప్లో మనం టాలెంట్ని డెవలప్ చేస్తూ వాళ్ళ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ EDA అంటారు. EDA అంటే ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్.
దీనికి సంబంధించిన టూల్స్ మీద మనం ఇండస్ట్రీ స్టాండర్డ్స్తో చేస్తూ ఈరోజు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. క్లీన్ రూమ్ ఆపరేషన్స్లో, అలాగనే ఫ్యాబ్ కన్స్ట్రక్షన్లో, ఇంజనీరింగ్లో, అలాగనే ఫెసిలిటీ మేనేజ్మెంట్లో ఈ విధంగా 68,000 స్టూడెంట్స్ని దాదాపు 315 యూనివర్సిటీస్లో మనం చేస్తూ డీపెనింగ్ టాలెంట్ డెవలప్మెంట్ పేరుతో ఈ విధంగా విద్యార్థుల్ని తయారు చేస్తున్నాం. అంటే ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు మనం చెప్పిన సెమికాన్ 2.0 ఎలా వెళ్తుందో అర్థమైంది. సో అన్ని రంగాల్లో విస్తృతంగా ఆలోచిస్తూ తీసుకెళ్ళినటువంటిదే సెమికాన్ 2.0. మరి క్యాబినెట్ తీసుకున్నటువంటి ఇంకొక డెసిషన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. కాబట్టి ఇప్పుడు సెమికాన్ గురించి మీరు ఎగ్జామినేషన్ అడిగితే రాయగలుగుతారు. అలాగే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం తీసుకుందంటే దీనికి సంబంధించి ఎంపీఎంఎస్ అనే పేరుతో పిలుస్తారు. స్కీమ్ ఏం పేరు? ఎంపీఎంఎస్. ఎంపీఎంఎస్ అంటే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. ఎం మొబైల్, పి ఫోన్, ఎం మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్ స్కీమ్. కాబట్టి మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనేది ఇది మనకు బడ్జెట్ ఎంత ఇచ్చారు ఇంపార్టెంట్. 68,500 62,500 కోట్ల బడ్జెట్తో వచ్చింది. ఈ బడ్జెట్లు గుర్తుపెట్టుకోండి. ఇది 5 years పాటు ఉంటుంది. ఆ 5 years ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఫైనాన్షియల్ 26-27 నుంచి ఫైనాన్షియల్ 30-31 కానీ స్టార్ట్ అవుతాయి ఇక్కడ వరకు. సో 5 years పాటు 62,500 కోట్ల బడ్జెటరీ అవుట్లే అంటారు. ఈ కేటాయింపులతో ఈ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అవుతుందో దీంట్లో మొబైల్ రంగంలో మనము ఇక్కడ కూడా సాధించడానికి, మనం అభివృద్ధి సాధించడానికి తీసుకున్న నిర్ణయం. ఇట్ ఆఫర్స్ ఇన్సెంటివ్ సపోర్ట్ ఆన్ ఎలిజిబుల్ సేల్స్ ఫ్రమ్ 2.25% to 5%. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎలిజిబుల్ సేల్స్ని ఇచ్చుంటారు. ఎలిజిబుల్ సేల్స్కి సపోర్ట్గా ఇన్సెంటివ్ సపోర్ట్ ఎంత ఇస్తుందంటే గవర్నమెంట్ ఈ ఫిగర్స్ ఇస్తారు. 2.25% నుంచి 5% ఇస్తుంది. అలాగనే మనం చెప్పాలంటే డొమెస్టిక్ సోర్సింగ్గా ఉంటే ఇండియన్ బ్రాండ్స్ అయితే వీటంతా కూడా డిజైన్ R&Dకి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తూ ఈ విధంగా మొబైల్ రంగాన్ని ప్రోత్సహిస్తాం. అందరికీ టెక్నాలజీ వచ్చిందాక మొబైల్ ఈజీ కదా, అదే కదా డిజిటల్ ఎకానమీ అన్ని రకాలుగా అందుబాటులోకి వస్తుంది అనే ఉద్దేశంతో ప్రోత్సాహాలతో ఎక్కడైతే డొమెస్టిక్ సోర్సింగో ఈ తయారు చేస్తారో వీటికి ఫ్యాక్టరీస్కి ఇలాంటివి సదుపాయాలు ఇస్తే ఇంకొంచెం మొబైల్ ఇండస్ట్రీ భారతదేశంలో డెవలప్ అవుతే పబ్లిక్కి అందరికీ అందుబాటులోకి వస్తుంది, సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది, డిజిటల్ పేమెంట్స్ ఈజీ అవుతాయి, అన్ని రంగాలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ మొబైల్ ఫ్యాక్టరీ ఇక్కడే తయారవ్వాలి. అదే ఆత్మనిర్భర్ భారత్. ఈ టోటల్గా యూనియన్ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, స్వదేశంలో తయారైన దాని మీదే కాన్సెప్ట్ ఉంది. ఈ విధంగా ఈ బడ్జెట్తో ఎంతమ్మా బడ్జెట్ 62,500 crores ఈ బడ్జెట్. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే 60,000 డైరెక్ట్ జాబ్స్ వస్తాయి, 60,000 డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేస్తాయి. అలాగనే మన భారతదేశం యొక్క పొజిషన్ ఏంటంటే గ్లోబల్ ఎలక్ట్రానిక్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో మన భారతదేశం ప్రథమంగా నిలబడుతుంది అనే ఉద్దేశంతో ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఈ విధమైన ఇన్సెంటివ్స్తో ప్రోత్సహిస్తూ ఉంది. ఇది రెండో నిర్ణయం యూనియన్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. ఇదని చూస్తున్నాం. సెంటర్ అప్రూవ్స్ 62,500 crores మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. కాబట్టి భారతదేశంలో ఈ మొబైల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో డొమెస్టిక్ సోర్స్తో కానీ తయారైతే ఇలాంటి ప్రోత్సాహాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. నెక్స్ట్ మరి యూనియన్ క్యాబినెట్స్ ఏంటంటే మూడో నిర్ణయం యూరియా కెపాసిటీ. యూరియా మీకు అందరూ తెలుసు, మీరందరూ కూడా చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్స్ చాలామంది ఉన్నారు. మీకు ఇక్కడ చూస్తే యూరియా అనేటువంటి ఏ పిల్లలైనా మీరు ఎక్కడైనా కూడా రైతన్న లేని దేశం లేదు. మరి రైతన్నకి అవసరం యూరియా ఉంది. యూరియా సంక్షోభం ఎదుర్కొంది. వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల మనకు క్రూడ్ ఆయిల్ లేని వల్ల ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ వస్తేనే యూరియా తయారవుద్ది. మీరు చూసే మెకానిజం ఇంతకుముందు వీడియోలు చూస్తుంటారు. కాబట్టి ఇక్కడ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ న్యూ యూరియా కెపాసిటీ పుష్. ఎలా అంటే యూనియన్ క్యాబినెట్ అనేది అప్రూవ్డ్ ఏ న్యూ పాలసీ టు బూస్ట్ డొమెస్టిక్ యూరియా ప్రొడక్షన్. ఈ పాలసీని ఎందుకు తీసుకున్నారంటే భారతదేశంలో డొమెస్టిక్గా తయారైనటువంటి యూరియా యొక్క ఉత్పత్తిని బూస్ట్ చేయడానికి, ఇంకొంచెం ప్రోత్సహించడానికి కొత్త పాలసీ తీసుకుంది. దాంతోపాటుగా దీన్ని తీసుకుందంటే టు రిడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్. ఇది ఆబ్జెక్టివ్ అడుగుతాడు ఎగ్జామినేషన్ MCQలో. ఈ యొక్క న్యూ పాలసీ ఉద్దేశమే రెండు. నెంబర్ 1 డొమెస్టిక్ యూరియా ప్రొడక్షన్, స్థానికంగా యూరియాని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో వచ్చి రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్, బయట నుంచి మనం తెచ్చుకోవాలి దిగుమతులు, ఈ ఆగిపోతే మనకుండే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవడమే కాకుండా రైతన్నలకి ఇంకా చౌకగా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ రెండు లక్ష్యాలను గుర్తుపెట్టుకోండి. MCQలో ఏ ఉద్దేశంతో ఈ పాలసీ ఉందంటే ఈ లక్ష్యాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ మూవ్ అనేటువంటిది ఏమి ఉద్దేశం స్ట్రెంగ్త్ అండ్ ఫర్టిలైజర్ సెక్యూరిటీ. మన ఎనర్జీ సెక్యూరిటీ,
ఫెర్టిలైజర్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ ఇలాంటి వర్డ్స్ వస్తుంటాయి ఎగ్జామినేషన్లో, మీరు గమనించుంటారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పాలసీ ఉద్దేశం ఏంటంటే ఈ ఫర్టిలైజర్ సెక్యూరిటీని స్ట్రెంగ్తన్ చేయడం, దాంతోపాటుగా అగ్రికల్చర్ సెల్ఫ్ సఫిషియన్సీ, ఈ యొక్క వ్యవసాయ రంగం అనేది సెల్ఫ్ సఫిషియెంట్గా తన స్వయం సమృద్ధిగా వేరే వాళ్ళపైన ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సపోర్ట్ చేసేది ఉద్దేశం ఈ యొక్క యూరియా పాలసీ. మరి వై ఇన్ న్యూస్ వార్తల్లోకి ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తాం. ఎందుకు వచ్చిందంటే ఇండియా డిపెండ్స్ హెవీలీ ఆన్ ఇంపోర్టెడ్ యూరియా. ఇప్పటి వరకు చూసాం, మీరందరూ కూడా న్యూస్లో ప్రతిరోజు చూస్తుంటారు. ఈ భారతదేశం ఎప్పుడు కూడా ఇప్పుడు ఎలా ఆధారపడిందంటే ఇంపోర్టెడ్ యూరియా పైన, బయట నుంచి దిగుమతి అయ్యే యూరియా పైన ఆధారపడింది. కాబట్టి తనకు ఉండేటువంటి ఫర్టిలైజర్ డిమాండ్ కోసం. అయితే ఈ న్యూ పాలసీ ఏం చెప్తుందంటే ఈ ఎక్స్పాండ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, మనకు ఉండేటువంటి యూరియాని తయారు చేసేటువంటి కెపాసిటీని పెంచుకోగలిగితే మనం ఇంపోర్ట్ చేసిన అవసరం ఉండదు కదా. సో ఈ దాని మీద ఆధారపడింది. కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గ్యాస్ బేస్డ్ యూరియా ప్లాంట్స్. కాబట్టి ఇక్కడ తయారవ్వాలంటే ఏం చేయాలి? బయట తగ్గించుకోవాలంటే ఇక్కడ తయారవ్వాలి. తయారవ్వాలంటే ఏం చేయాలి? ప్రోత్సాహాలు కావాలి. ఎవరికి? ఇక్కడ పెట్టబడేటువంటి ఫ్యాక్టరీస్ ఏమవుతుంటాయో, ఒక యూరియా ఫ్యాక్టరీ అంటే ఎంత పెద్ద మీకు అర్థమైంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, దాంతో యూరియా సప్లై అయితే ఎంతమంది రైతులకే ఉపయోగపడి తెలుసు మనకి. సో కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఎవరికి ఇస్తుందంటే యూరియా ప్లాంట్స్ గ్యాస్ బేస్డ్. కాబట్టి గ్యాస్ ఆధారంగా నడిచేటువంటి యూరియా ప్లాంట్స్ ఏమవుతుంటాయో వాటి ఫ్రెష్ ఇన్వెస్ట్ చేస్తే మీకు మేము ప్రోత్సాహాలు ఇస్తామని తీసుకున్న పాలసీ యూనియన్ క్యాబినెట్ తీసుకుంది. న్యూ యూరియా కెపాసిటీ పుష్ అనే పేరుతో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇండియాస్ యూరియా బూమ్ సెల్ఫ్ రిలయన్స్ గోల్. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఒక్కసారిగా యూరియా ఇక్కడ తయారైందంటే మనకే స్వదేశం, మనకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవడం కాకుండా స్వదేశంలో అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశం తీసుకున్న పాలసీ. మరి దీనికి సంబంధించి కీ పాయింట్స్ ఏంటంటే ఈ క్యాబినెట్ అప్రూవ్డ్ ద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా 2026. దీన్ని ఏమంటారంటే NIPU అంటారు. 26 ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో NIPU అని అడగచ్చు మీకు. NIPU అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా అంటే ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇలా అడుగుతాడు అబ్రివేషన్ NIPU, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా 2026. కాబట్టి 2026లో యూరియాకి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ పాలసీకి సంబంధించి ఏంటి అని అడిగితే దానికి సంబంధించిన పాయింట్స్. దీన్ని ఏమేమి అడగచ్చు. దీనికి ఏంటంటే 10 MT 10 మిలియన్ టన్స్ అనేటువంటిది డొమెస్టిక్ యూరియా కెపాసిటీ ఇది కావాలి. మన భారతదేశంలో తయారయ్యేటువంటి యూరియా కనీసము 10 మిలియన్ టన్స్. మిలియన్ అంటే 10 లక్షలు మీకు తెలుసు. మీకు మనకి 1,00,000, 10 మనకి 10 lakhs. కాబట్టి ఇక్కడ మనకు ఉండేటువంటి 10 మిలియన్ టన్స్ ఆఫ్ డొమెస్టిక్ యూరియా కెపాసిటీ బయట నుంచి తీసుకోవడం కాకుండా స్వదేశంలో 10 లక్షల కాదు 1 కోటి టన్నులు అవుతాయి ఆటోమేటిక్గా డొమెస్టిక్ కెపాసిటీ కావాలి. మరి ఈ ప్లాన్ ప్రకారంగా మనకి ఎన్ని కొత్త ప్లాంట్స్ రావడం అవకాశం ఉందని అడగచ్చు ఎగ్జామినేషన్లో. 8 నుంచి 9 న్యూ ప్లాంట్స్ వస్తాయి. కాబట్టి ఇది ఇంపార్టెంట్. పాలసీ ప్రకారం ఎన్ని ఇవ్వబోతుంది? 8 to 9 న్యూ ప్లాంట్స్ కొత్తగా ఏర్పడతాయి యూరియాకి సంబంధించినటువంటి, అది కూడా గ్యాస్ బేస్డ్. సో అలాగనే ఈ ఆబ్జెక్టివ్ అడగచ్చు. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇంతకుముందు చెప్పి రెడ్యూస్ ఇంపోర్ట్స్, దిగుమతులు తగ్గించుకోవాలి. ఇంప్రూవ్ ఫర్టిలైజర్ అవైలబిలిటీ ఫర్ ఫార్మర్స్, రైతులకి ఇక్కడ ఉండేటువంటి ఫర్టిలైజర్ ఎరువులు అనేది సులభంగా దొరకాలంటే ఇక్కడే తయారైతే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక పాలసీ తీసుకుంది. మరి ఇక్కడ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ అనేది ఎలా ఉంటే అగ్రికల్చర్కి, ఫుడ్ సెక్యూరిటీకి, గవర్నమెంట్ పాలసీకి, ఫర్టిలైజర్స్కి సంబంధించినటువంటి ఆత్మనిర్భర్ భారత్ ఇలా అనేకమైన అంశాలకి మీరు లింకప్ చేసుకొని రాయడానికి అవకాశం అర్థమైంది. కాబట్టి నెక్స్ట్ దాంట్లో ఇంకొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్.